కుంభరాశివారు, మీ వీడియో మీకోసమే. మీరు పడుతున్న బాధలు, కష్టాలు ముగిసే ముందు సాక్షాత్తు ఆ పరమశివుడు కొన్ని సంకేతాలను పంపిస్తాడు. మీ జీవితం మారే ముందు, మీకు అదృష్టం పట్టే ముందు శివుడు మీకు ఈ సంకేతాలను పంపుతాడు. వీటిని మీరు గమనించకపోతే చాలా బాధపడతారు. ఈ అనంతమైన సృష్టిలో ఏ చిన్న మార్పు జరిగినా దాని వెనుక ఒక దైవిక ఉద్దేశ్యం ఖచ్చితంగా ఉంటుంది. మన జీవితంలో వచ్చే కష్టాలు ఎంత నిజమో, ఆ కష్టాలు తీరిపోయే ముందు భగవంతుడు పంపే సంకేతాలు కూడా అంతే నిజం. మీరు ఎంతో కాలంగా మానసిక వేదనను, ఆర్థిక ఇబ్బందులను మరియు నమ్మిన వారి వల్ల కలిగిన గాయాలను అనుభవిస్తూ ఉండవచ్చు. అయితే ఆ పరమశివుడు తన భక్తులను పరీక్షించడమే తప్ప ఎన్నడూ వదిలిపెట్టడు. మీ జీవితంలో చీకటి తొలగిపోయి వెలుగులు నిండే సమయం ఆసన్నమైనప్పుడు, మీ సమస్యలు పరిష్కారమయ్యే ఘడియలు దగ్గర పడినప్పుడు ఆ భోళాశంకరుడు మీకు కొన్ని ప్రత్యేకమైన గుర్తులను చూపిస్తాడు. ఈ సంకేతాలు చాలా సున్నితంగా ఉంటాయి. వీటిని మనం మనసు పెట్టి గమనిస్తే రాబోయే అద్భుతమైన భవిష్యత్తు గురించి మనకు ఒక స్పష్టమైన అవగాహన కలుగుతుంది. మీరిప్పుడు చూస్తున్న ఈ వీడియో మీ జీవితాన్ని మలుపు తిప్పడానికి సిద్ధంగా ఉన్న ఒక దైవీక పిలుపు. ఇది కేవలం యూట్యూబ్లో కనిపించే లక్షలాది వీడియోలలో ఒకటి కాదు. ఈ వీడియో కనుక ఇప్పుడు ఈ క్షణంలో అనుకోకుండా మీ కళ్ళ ముందు కనిపించిందంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలోకి ఒక అదృశ్య శక్తి, ఒక మహత్తర చైతన్యం ప్రవేశించడానికి సిద్ధంగా ఉందనడానికి ఇది ఒక స్పష్టమైన గుర్తు. ఈ విశ్వం మీతో మాట్లాడాలనుకుంటోంది. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జవాబును మీకు ఇవ్వాలనుకుంటోంది. మీ కష్టకాలం ముగిసే ముందు విశ్వం లేదా శివుడు మీకు పంపే ఈ 5 అద్భుతమైన సంకేతాలను పంపుతాడు. పూర్తి ఏకాగ్రతతో గమనించండి. మీ మనస్సును, మీ ఆత్మను తెరిచి ఉంచండి. అయితే ఈ రాశివారు సిద్ధంగా ఉన్నారా? ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే థ్యాంక్స్ శివయ్య అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, కుంభరాశివారు గత కొన్నేళ్లుగా అనుభవిస్తున్న మానసిక వేదన అంతా ఇంతా కాదు. ప్రతిరోజు ఒక యుద్ధంలాగే గడిచిందని మీకు తెలుసు. ఉదయం నిద్ర లేవగానే ఈరోజు ఎలాంటి ఇబ్బంది ఎదురవుతుందో అని భయపడుతూ బ్రతికిన రోజులు ఎన్నో ఉన్నాయి. చుట్టూ జనం ఉన్నా మీరు ఒంటరిగా అనుభవిస్తున్న బాధ ఎవరికీ అర్థం కాలేదు. బయటకు నవ్వుతూ కనిపిస్తున్నా మీ అంతరాత్మ ఎప్పుడూ ఒక రకమైన బరువుతో ఉండేది. మీకు ఎవరైనా చిన్న మాట అన్నా అది మీ మనసును తీవ్రంగా గాయపరుస్తుంది. కానీ ఆ బాధను మీరు బయటకు చూపరు, లోపలే దాచుకొని కుమిలిపోతారు. రాత్రి సమయాల్లో ఎవరూ లేనప్పుడు ఒంటరిగా కూర్చుని ఏడ్చిన సందర్భాలు మీకు గుర్తే ఉంటాయి. ఎవరికీ కనిపించని ఆ కన్నీళ్లను శివయ్య గమనిస్తూనే ఉన్నాడు. మీరు ఎంతో ప్రాణంగా నమ్మిన వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు. మీరు ఎంతో నిజాయితీగా ఉన్న చోటే మీ మీద నిందలు పడ్డాయి. అవసరమున్నప్పుడు మిమ్మల్ని వాడుకుని పని అయిపోగానే పక్కన పెట్టేసిన మనుషులను మీరు చూశారు. అయినా సరే మీరు మీ మంచిని వదల్లేదు, పగ తీర్చుకోవాలని అనుకోలేదు. ఇదే మీలోని గొప్పతనం. ఇదే శివయ్యకు మీపై ప్రేమ కలగడానికి ప్రధాన కారణం. ప్రపంచం దృష్టిలో మీరు బలమైన వ్యక్తులుగా కనిపిస్తున్నా మీ మనసులో మాత్రం రోజుకు 100 సార్లు చనిపోయి బ్రతుకుతున్నారు. మాటలతో, మౌనంతో, అవమానాలతో మీరు చేసిన పోరాటం సామాన్యమైనది కాదు. కొన్నిసార్లు దేవుడి మీద కూడా మీకు కోపం వచ్చి ఉండవచ్చు. కానీ మీ మౌనమే మీ తపస్సుగా మారి ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వబోతోంది. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్ళు మీ సొంత బంధువుల్లోనే ఉన్నారు. మీ మంచి మనసును వారు బలహీనతగా భావించారు. మీరు ఎవరికైతే సహాయం చేశారో వారే మిమ్మల్ని తప్పుగా మాట్లాడటం మీరు భరించారు. ఎన్నిసార్లు కింద పడినా మళ్ళీ ధైర్యంగా నిలబడ్డారు చూడండి, అదే మీ అసలైన విజయం. మీరు పడిన కష్టాలు మీ ఆత్మను శుద్ధి చేయడానికి వచ్చిన పరీక్షలు మాత్రమే. భవిష్యత్తులో మీకు దక్కబోయే అపారమైన అదృష్టాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వడానికి శివయ్య మిమ్మల్ని ఇలా సిద్ధం చేశాడు. ఇప్పుడు మీ కన్నీళ్లకు ముగింపు దశ వచ్చింది. మీ మౌనం ఇకపై శూన్యం కాదు, అది ఒక గొప్ప శక్తిగా మారి మీకు అండగా నిలుస్తుంది. ఈ విషయాలు వింటున్నప్పుడు మీ మనసు బరువెక్కినా లేదా కళ్ళలో నీళ్లు వచ్చినా అది శివయ్య మీతో మాట్లాడుతున్నాడని చెప్పే సంకేతం. ఇక మీ జీవితం మారే ముందు శివుడు మీకు ఎలాంటి సంకేతాలను పంపిస్తాడో తెలుసుకుందాము. మొదటి సంకేతం, మనసులో కలిగే అకారణమైన ప్రశాంతత మరియు అసాధారణమైన మౌనం.
జీవితంలో కష్టాలు పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు మనిషి సహజంగానే సహనం కోల్పోతాడు. మనసు ఎప్పుడూ ఒక రకమైన ఆందోళనతో, రేపటి గురించిన భయంతో నిరంతరం కొట్టుకుంటూ ఉంటుంది. ఈ సమస్య ఎప్పుడు తీరుతుంది? అసలు నాకు మంచి రోజులు వస్తాయా? నేను చేసిన తప్పేంటి? అనే ప్రశ్నలు నిరంతరం గుండెను పిండేస్తుంటాయి. కానీ మీ జీవితంలో ఒక గొప్ప మలుపు రాబోయే ముందు, మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోయే సమయం ఆసన్నమైనప్పుడు, ఆ పరమశివుడు మీకిచ్చే మొదటి సంకేతం మీ మనసులో కలిగే అకారణమైన ప్రశాంతత. బయట పరిస్థితులు ఏమాత్రం మారవు, సమస్యలు ఇంకా అలాగే ఉంటాయి. అప్పుల వాళ్ళు లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే శత్రువులు ఇంకా మీ చుట్టూనే ఉంటారు. కానీ మీ లోపల మాత్రం ఒక వింతైన నిశ్శబ్దం ఆవరిస్తుంది. ఒకప్పుడు చిన్న చిన్న మాటలకి కుమిలిపోయిన మీరు ఇప్పుడు ఎంతటి పెద్ద విమర్శననైనా చాలా తేలికగా తీసుకోగలుగుతారు. ఇది మీ బలహీనత కాదు, ఇది శివయ్య మీ ఆత్మకు ఇస్తున్న దైవిక కవచం. ఈ సమయంలో మీరు అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటారు. ఎవరైనా మిమ్మల్ని కావాలని నిందించినా మీరు వారికి సమాధానం చెప్పాలనే ఆతృతను ప్రదర్శించరు. కాలమే సమాధానం చెప్తుంది అనే ఒక లోతైన స్పష్టత మీలో ఏర్పడుతుంది. ఈ మౌనం వల్ల మీలోని శక్తి వృధా కాకుండా భద్రపరచబడుతుంది. మనసు ఎప్పుడైతే నిలకడగా మారుతుందో అప్పుడే దైవ సంకేతాలను స్వీకరించే సామర్థ్యం మనకు కలుగుతుంది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు అందులో ప్రతిబింబం కనిపించదు, కానీ అది నిలకడగా ఉన్నప్పుడు ఆకాశం అందులో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మీ మనసు ప్రశాంతంగా మారినప్పుడు శివయ్య మీ జీవితంలో చేయబోయే అద్భుతాల గురించి మీ అంతరాత్మకు ఒక ముందస్తు సమాచారం అందుతుంది. మీరు రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. పాటగాయాలు మిమ్మల్ని ఇకపై ఏడిపించవు. ఇది శివయ్య మీ హృదయాన్ని శుద్ధి చేస్తున్నాడని చెప్పడానికి నిదర్శనం. ఈ నిశ్శబ్దం తుఫాను ఆగే ముందు వచ్చే ప్రశాంతత వంటిది. మీ కష్టాల తుఫాను ముగిసిపోయిందని, ఒక ఉజ్వలమైన ఉదయం రాబోతోందని చెప్పే పరమశివును మొట్టమొదటి హెచ్చరిక. రెండవ సంకేతం కలల ద్వారా అందే పవిత్రమైన దైవీక దృశ్యాలు. పరమశివుడు తన భక్తులతో సంభాషించడానికి ఎంచుకునే అత్యంత రహస్యమైన మార్గం స్వప్నాలు. మన జాగ్రత్తావస్థలో మనసు అనేక ప్రాపంచిక విషయాలతో నిండి ఉంటుంది. కాబట్టి మనం దైవ సంకేతాలను సరిగ్గా గ్రహించలేం. కానీ నిద్రలో మన బాహ్య మనసు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అంతరాత్మ పరమాత్మతో అనుసంధానమవుతుంది. మీ కష్టాలు తీరిపోయే ముందు మీకు వచ్చే కలలు సాధారణ కలలలా ఉండవు. అవి చాలా స్పష్టంగా, పవిత్రంగా మరియు మీరు నిద్రలేచిన తర్వాత కూడా గుర్తుండేలా ఉంటాయి. కలలో అకస్మాత్తుగా శివలింగం కనిపించడం, పాత శివాలయంలో మీరు పూజ చేస్తున్నట్లు అనిపించడం, లేదా త్రిశూలం, డమరుకం వంటి దైవిక ఆయుధాలు కంటపడడం జరిగితే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని శివయ్య తొలగిస్తున్నాడని అర్థం. ముఖ్యంగా తెల్లని పాము కలలో కనిపించడమనేది అత్యంత శుభప్రదమైన సంకేతం. పాము కుండలినీ శక్తికి మరియు పరివర్తనకు చిహ్నం. అది కలలో కనిపించినా లేదా మిమ్మల్ని చూసి ఏమీ చేయకుండా వెళ్ళిపోయినా మీకున్న నాగదోషాలు లేదా పితృదోషాలు తొలగిపోయి అదృష్టం పట్టబోతోందని అర్థం. అలాగే కలలో పారే నదిలో స్నానం చేస్తున్నట్లు అనిపించినా లేదా ఎత్తైన కొండ ఎక్కుతున్నట్లు అనిపించినా మీ కర్మలు కడిగివేయబడ్డాయని మరియు మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరబోతున్నారని శివయ్య మీకు సందేశమిస్తున్నాడు. తెల్లవారుజామున అంటే బ్రాహ్మ ముహూర్తంలో వచ్చే ఇలాంటి కలలు ఖచ్చితంగా ఫలిస్తాయి. ఈ కలలు వచ్చినప్పుడు మనస్సులో ఒక రకమైన పవిత్రత, ఉత్సాహం కలుగుతాయి. భయం స్థానంలో ఒక తెలియని ధైర్యం పుడుతుంది. నేను నీ వెంటే ఉన్నాను, భయపడకు అని శివయ్య మీ కలలోకి వచ్చి మీకు భరోసా ఇస్తున్నాడని గ్రహించండి. మీ కన్నీళ్లకు ముగింపు పలికే ఘడియలు చాలా దగ్గరలో ఉన్నాయని, ఈ కలలు మీ అదృష్టానికి పునాది అని నమ్మండి. మూడవ సంకేతం అప్రయత్నంగా ఆటంకాలు తొలగిపోవడం మరియు కొత్త అవకాశాలు రావడం. మీ కష్టాల కాలంలో మీరు ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోవడం లేదా చివరి నిమిషంలో చేతికందాల్సిన ఫలితం చేజారిపోవడం వంటివి జరిగి ఉండవచ్చు. దీనివల్ల మీరు మానసిక వేదనకు గురై ఉండవచ్చు. కానీ శివయ్య అనుగ్రహం మీపై ప్రసరించినప్పుడు పరిస్థితులు తలకిందులుగా మారతాయి. గతంలో మీరు ఎంత కష్టపడ్డా సాధించలేని పనులు ఇప్పుడు చాలా సులభంగా పూర్తి కావడం మొదలవుతాయి. మీరు ఎవరికైనా ఫోన్ చేసి సహాయం అడగాలని అనుకునేలోపే అవతలి వ్యక్తి నుంచి మీకు ఫోన్ రావడం లేదా వారు మీకు ఎదురై సహాయం చేయడం వంటివి జరుగుతాయి. దీన్నే దైవ నిర్ణయం అంటారు.
మార్గం సుగమమవుతున్నప్పుడు మనకు తెలియని ఒక ఉత్సాహం కలుగుతుంది. ఎన్నో ఏళ్లుగా కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు లేదా ఉద్యోగరీత్యా ఉన్న సమస్యలు అకస్మాత్తుగా ఒక కొలిక్కి వస్తాయి. శత్రువులు మీ మీద కుతంత్రాలు చేయడం మానేస్తారు, లేదా వారు చేసే ప్రయత్నాలు మీకు ఏమాత్రం హాని చేయలేవు. మీ చుట్టూ ఉన్న వాతావరణంలో పాజిటివిటీ పెరుగుతుంది. మీకు తెలియని కొత్త ఆదాయ మార్గాలు లేదా మంచి ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయి. ఆ అవకాశాలు చిన్నవిగా కనిపించినా వాటిని అందిపుచ్చుకుంటే అవి మిమ్మల్ని పెద్ద స్థాయికి తీసుకెళ్తాయి. ఇవన్నీ శివయ్య మీ దారిలోని ముళ్లను తొలగించి పూలబాట వేస్తున్నాడని చెప్పడానికి సంకేతాలు. మీరు ఏ పనైతే భారంగా భావించేవారో అది ఇప్పుడు తేలికగా అనిపిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుంది. సంపద మీ ఇంట చేరడానికి ద్వారాలు తెరుచుకుంటాయి. మీరు కేవలం మీ శ్రమను నమ్ముకొని ముందుకు సాగితే చాలు, ఫలితాన్ని శివయ్యే చూసుకుంటాడు. 4వ సంకేతం, వ్యక్తుల రూపంలో దైవ సహాయం అందడం. భగవంతుడు ఆకాశం నుంచి దిగివచ్చి మనకు సహాయం చెయ్యడు. ఆయన మనుష్యుల రూపంలో మన దగ్గరకు వస్తాడు. మీ కష్టాలు తీరిపోయే ముందు మీరు అడగకుండానే ఎవరో ఒకరు మీకు అండగా నిలుస్తారు. వారు మీకు బాగా తెలిసినవారు కావచ్చు, లేదా అస్సలు పరిచయం లేని అపరిచితులు కావచ్చు. మీరు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి మీకు సరైన సలహా ఇవ్వడం లేదా మీ సమస్యను తీర్చడానికి మార్గం చూపడం జరుగుతుంది. ఆ వ్యక్తిని మీ జీవితంలోకి పంపించింది సాక్షాత్తు ఆ పరమశివుడే. మీరు ఒంటరివారు కాదని, మీ వెనుక ఒక అదృశ్య శక్తి ఉందని నిరూపించడానికి ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. అలాగే మిమ్మల్ని బాధపెట్టిన మనుషులు మీ జీవితం నుంచి సహజంగానే దూరమైపోతారు. వారి నిజస్వరూపాలు మీకు అర్థమవుతాయి. మీ జీవితంలో ఉండాల్సిన మంచి వ్యక్తులు మాత్రమే మీ దగ్గరకు చేరుకుంటారు. ఒకప్పుడు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నవారు ఇప్పుడు తమ తప్పు తెలుసుకుని మీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడగడం లేదా స్నేహహస్తం అందించడం జరుగుతుంది. ఇది మీ గౌరవం సమాజంలో పెరగబోతోందని చెప్పడానికి సంకేతం. మీ శత్రువుల బలం క్షీణిస్తుంది. దైవ న్యాయం మీ తరఫున పోరాడుతుంది. మీరు మౌనంగా ఉండి భగవంతుని మీద భారం వేస్తే మీకు రావాల్సిన న్యాయం వెతుక్కుంటూ వస్తుంది. నిస్వార్థంగా ఎవరైనా మీకు సహాయం చేస్తే దాన్ని శివయ్య ప్రసాదంగా భావించండి. మీ కష్టాలన్నీ తీరిపోయి ఒక గౌరవప్రదమైన జీవితాన్ని మీరు గడపబోతున్నారని చెప్పే అద్భుతమైన సంకేతమిది. 5వ సంకేతం, అప్రయత్నంగా కలిగే ఆధ్యాత్మిక పరివర్తన మరియు దైవిక సాన్నిహిత్యం. మీ జీవితంలో కష్టాల చీకటి ముగిసి సుఖాల వెలుగులు ప్రసరించే ముందు ఆ శివయ్య మీ ఆత్మను భక్తితో నింపుతాడు. సాధారణంగా మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడిని నిందిస్తూ ఉంటాం, లేదా నాకే ఎందుకీ కష్టాలు అని కోపగిస్తూ ఉంటాం. కానీ మీ అదృష్టం మొదలయ్యే ముందు మీలో ఒక తెలియని మార్పు వస్తుంది. ఎక్కడికైనా వెడుతున్నప్పుడు అకస్మాత్తుగా శివాలయం ఎదురవ్వడం, మీరు ప్రయాణిస్తున్నప్పుడు పక్కనున్న వాహనం మీద శివుని చిత్రం లేదా త్రిశూలం గుర్తు కనిపించడం, లేదా ఎక్కడో ఒకచోట శివ నామస్మరణ వినిపించడం వంటివి వరుసగా జరుగుతాయి. ఇవేవీ యాదృచ్ఛికంగా జరిగేవి కావు. బిడ్డా, నేను నీ చుట్టూనే ఉన్నాను, నీ కష్టాల ముగింపు సమయం వచ్చింది అని శివయ్య ఇస్తున్న ఒక గొప్ప భరోసా ఇది. ఈ సమయంలో మీరు విపరీతమైన భక్తిభావానికి లోనవుతారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతిరోజు దీపారాధన చేయాలని, శివనామాన్ని జపించాలని మీకనిపిస్తుంది. ముఖ్యంగా మీరు పూజ చేస్తున్నప్పుడు లేదా ధ్యానంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా గాలిలో ఒక రకమైన పవిత్రమైన సుగంధం, అంటే విభూతి వాసన లేదా పూల సువాసన రావడం గమనిస్తే సాక్షాత్తు ఆ భోళా శంకరుడు మీ పూజను స్వీకరించాడని అర్థం. మీ ఇంట్లో ఉన్న దేవుడి గదిలో దీపం అకస్మాత్తుగా ప్రకాశవంతంగా వెలిగినా, లేదా మీరు తలుచుకున్న వెంటనే దైవ ప్రసాదం ఎవరి ద్వారానైనా మీకు అందినా అది సామాన్య విషయం కాదు. ఈ ఆధ్యాత్మిక మార్పు వల్ల మీలోని నెగటివ్ ఆలోచనలు తొలగిపోయి మీ చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడుతుంది. మీ ఆత్మ ప్రశాంతంగా మారుతుంది. దీనివల్ల రాబోయే అదృష్టాన్ని స్వీకరించే శక్తి మీకు లభిస్తుంది. మీరు గమనించండి, ఈ సంకేతం మొదలైన కొద్ది రోజుల్లోనే మీ ఆర్థిక ఇబ్బందులు లేదా ఆరోగ్య సమస్యలు ఒక్కొక్కటిగా సర్దుమణిగిపోతాయి. శివయ్య నామం మీ నోట నిరంతరం వినిపిస్తుంటే ఇక మీకు తిరుగు లేదని అర్థం చేసుకోండి. 6వ సంకేతం, ప్రకృతి
మరియు మూగజీవాల ద్వారా అందే శుభసూచకాలు. పరమశివుడు పశుపతినాథుడు. ప్రకృతిలోని ప్రతి అణువు ఆయన ఆధీనంలోనే ఉంటుంది. మీ కష్టాలు తీరిపోయే ముందు ప్రకృతి మీకు కొన్ని అద్భుతమైన సంకేతాలను చూపిస్తుంది. మీరు మీ ఇంటి నుండి బయటకు వెళ్లే సమయంలో అకస్మాత్తుగా తెల్లని ఆవు కనిపించడం, లేదా ఒక పక్షి వచ్చి మీ ఇంటి గుమ్మం మీద వాలి కిలకిల రావాలు చేయడం వంటివి జరిగితే అది మీ ఇంట లక్ష్మీదేవి ప్రవేశించబోతోందని చెప్పే గొప్ప సూచన. ముఖ్యంగా ఎప్పుడూ లేని విధంగా మీ ఇంటి చుట్టుపక్కల పావురాలు లేదా పిచ్చుకలు వచ్చి సందడి చేస్తుంటే మీ ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ పూర్తిగా బయటకు వెళ్ళిపోయిందని అర్థం. ప్రకృతి మనకు ఎప్పుడూ అబద్ధం చెప్పదు. అలాగే మీరు ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళుతున్నప్పుడు ఏదైనా దేవాలయ గంట వినిపించడం, లేదా ఎవరూ ఒకరు పూర్ణ కుంభంతో ఎదురు రావడం వంటివి జరిగితే ఆ పని విజయం సాధించబోతోందని అర్థం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, అకస్మాత్తుగా మీకు ఎదురుగా చిన్నపిల్లలు నవ్వుతూ కనిపించడం, లేదా వారు మీకు ఏదైనా తినే వస్తువును ఇవ్వడం జరిగితే ఆ శివయ్యే బాలరూపంలో వచ్చి మిమ్మల్ని దీవించాడని భావించాలి. మీ పెరట్లో ఎండిపోయిన మొక్కలు మళ్లీ చిగురించడం, పూలు పూయడం వంటివి జరిగితే మీ జీవితంలో కొత్త జీవం రాబోతోందని అర్థం. ఇవన్నీ చాలా చిన్న విషయాలుగా అనిపించవచ్చు, కానీ ఇవి దైవ ప్రేరణతో జరిగే అత్యంత శక్తివంతమైన సంకేతాలు. ఈ మార్పులను మీరు గమనిస్తే మీ మనసులో ఒక రకమైన పులకింత కలుగుతుంది. ఒకప్పుడు భారంగా అనిపించిన గాలి ఇప్పుడు తేలికగా, హాయిగా అనిపిస్తుంది. ప్రకృతి ఇచ్చే ఈ సంకేతాలు మీ జీవితంలో రాబోయే అపారమైన ధనప్రాప్తిని, మానసిక శాంతిని సూచిస్తాయి. మీ కష్టాల చీకటి ముగిసిపోయింది. ఇప్పుడు ఆ శివయ్య కృపతో మీ జీవితం వెలుగులమయం కాబోతోంది. ఈ సంకేతాలను నమ్మకంతో స్వీకరించండి. అద్భుతాలు జరగడం మీరు కళ్లారా చూస్తారు. ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. ఈ 6 సంకేతాలు మీ జీవితంలో కనిపిస్తుంటే ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో మీరు కొన్ని నియమాలు పాటించాలి. కోపానికి, అహంకారానికి దూరంగా ఉండాలి. అనవసరమైన గొడవల్లో తలదూర్చవద్దు. మీ శక్తిని శాంతి కోసం ఉపయోగించండి. శివయ్య నామాన్ని నిరంతరం స్మరించండి. పెద్ద పెద్ద పూజలు చేయలేకపోయినా మనసులో ఓం నమఃశివాయ అనుకుంటే చాలు. ఎవరికైనా చిన్న సహాయం చేయడం వల్ల కలిగే పుణ్యం మీ కష్టాలను మరింత త్వరగా తొలగిస్తుంది. మీరు ఈ మాటలను నమ్మితే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మీ బాధలు ముగిశాయి. మీ సిద్ధత పూర్తయింది. శివయ్య మీ చెయ్యి పట్టుకున్నాడు. ఇక భయం లేదు. మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది. మీరు అదృష్టవంతులు కాబట్టే ఈ సందేశం మీ వరకు వచ్చింది. ఇకపై మీ జీవితం వెలుగులతో నిండిపోవాలని, శివయ్య కృప మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ ఓం నమఃశివాయ అని భక్తితో కామెంట్ బాక్స్లో రాయండి.